జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అనంతపురం, విజయవాడలో మేము ప్రెస్ మీట్లు పెడతామని చెప్పాము. పోలీసులు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే తెలంగాణ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం అంటున్నారు వాళ్ళ అభిమానులు. అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. కారణం ఏమంటే, ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము. పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు, ఇవ్వం మేము, మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. సరే, దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనుకుంటే, ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు, డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ అయితే దీని మీద ఏం స్పందించలేదు. వాళ్ళ అసోసియేషన్ అక్కడ మాట్లాడినటువంటి వ్యవహారం.